తమ కుటుంబ సభ్యులు చేసే పొగాకు వ్యాపారానికి రాజకీయాన్ని అంటగట్టి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా ఆగ్రహం వ్యక్తం చేశారు. 36 లక్షలు తీసుకుని పొగాకు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్న సూరిబాబు అనే వ్యక్తిని తమ బయ్యర్లు పట్టుకొచ్చి కాకాణి పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే తిరిగి బాధితులపైనే కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇదేనా? నాకు అర్థం కాదేంటంటే, ఒక బాధితుడు నాకు అన్యాయం జరిగిందయ్యా న్యాయం చేయండి అని చెప్పి మరి స్టేషన్ దగ్గరికి వెళ్తే తిరిగి బాధితుడి మీదే కేసు పెట్టడం నిజంగానే సమన్వయమని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకనంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి న్యాయం జరిగిద్ది, ఇదిగోండి ఒకవేళ కిడ్నాప్ అంటే ఫోన్లు తీసుకుంటారు, లేకపోతే కిడ్నాప్ అంటే ఎక్కడైనా తీసుకెళ్తారు. కానీ మేము తీసుకొని వచ్చింది న్యాయం దగ్గరే కదా. పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి మీరు చూసుకుంటే పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలో ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేయండి. మా బిజినెస్ని తీసుకొని వచ్చి రాజకీయాన్ని అంటకొట్టి ఈరోజు ముస్తఫా గారిని ఎలాగైనా ఒక మైనారిటీ నాయకుడిని ఏ విధంగా అయినా ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి మీ ఆలోచన ఏంటి అని నేను అడుగుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.